పేదలకు అందే సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసింది. కానీ అందులో 5,000 చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి. మిగతావి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయి అనేది మిస్టరీగా మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రా అయిన చెక్కుల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో భాగంగానే వచ్చిన కంప్లైంట్ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మంజూరు చేసిన చెక్కులేని, అందులో ఎన్ని డ్రా అయ్యాయి అనే విషయంపై అధికారులు ఆరా తీయగా 5,000 చెక్కులు డ్రా కాలేదనే విషయం బయటికి వచ్చింది. మరి ఆ చెక్కులు ఎందుకు డ్రా కాలేదు, లబ్ధిదారులకు వాటిని ఇచ్చారా లేదా అని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. వైద్య చికిత్స కోసం నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. అందుకు బాధితుడు నేరుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదు. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లెటర్తో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. శాంక్షన్ అయిన చెక్కులను సైతం ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందించదు. దరఖాస్తును సిఫార్సు చేసిన ఎమ్మెల్యేలకు మాత్రమే వీటిని అందజేస్తుంది. ప్రభుత్వం నుండి చెక్కులు మంజూరు కాగానే వాటిని తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు వీలు పడినప్పుడు వారి పిఏ, ఓఎస్డీలను సెక్రటరీకి పంపించి చెక్కులు కలెక్ట్ చేసుకోవాలని ఆదేశిస్తుంటారు. అనంతరం వీలును బట్టి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. ఇందుకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ విభాగంలో ప్రతి ఎమ్మెల్యే సిఫార్సు చేసిన దరఖాస్తులు, శాంక్షన్ చేసిన చెక్కుల వివరాలను పక్కాగా నమోదు చేస్తారు. కాగా అధికారులు వాటిని పరిశీలించగా సుమారు 5,000 చెక్కులు డ్రా కాలేదని తెలిసింది. ఎన్నికల ముందు జారీ చేసిన చెక్కులు ఇంకా మాజీ ఎమ్మెల్యేల వద్దే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సమయం లేకపోవడం వల్ల పంపిణీ చేయలేదా అంటూ డౌట్ పడుతున్నారు. మరోవైపు డ్రా అయిన వాటిల్లోనూ మాజీ పిఏలు, ఆఫీస్ ఉద్యోగులు హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి తరహాలో బినామీ పేర్లతో స్వాహా చేశారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ప్రజలు తమకు ఓటు వేయకుండా ఓడించారని, మెజార్టీ మంది మాజీ ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారని, అందులో భాగంగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. చెక్కుల కోసం మాజీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తే దుర్భాషలు ఆడుతున్నారని, తిట్టి వెనక్కు పంపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మీ గ్రామంలో నాకు మెజార్టీ రాలేదు, నీకు చెక్కు ఇవ్వను అని మొహం మీదే చెప్తున్నారని కొందరు బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.